నేను ఎంతో పెంచి పోషించాను, వారికి కావాల్సిందంతా ఇచ్చాను, కానీ చివరికి నన్నే ఎదురుకేస్తున్నారు, నా మీదకి వస్తున్నారని ఏడ్చేవాళ్ళు అనేక మంది ఉన్నారు. కారణము వారి కుటుంబాన్ని నడిపించుకోవడం వారికి చేత కావట్లే, వారి కుటుంబాన్ని నడిపించుకోవడానికి వారి భక్తి సరిపోవట్లే. కానీ నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ దేవుడైతే మన ఇంటిని మన కుటుంబాన్ని కట్టాడో నడుపుతున్నాడో ఆ దేవుని దగ్గర సహాయం కోరితే మరలా నీ కుటుంబాన్ని గాడిలో పెట్టగలిగిన సమర్థుడు ఆయన. హల్లెలూయా. మనకి ఇద్దరు వ్యక్తుల మధ్యన మూడో వాడిగా ఆయన ఉంటాడు. ఆనాడు అవ్వ ఆదాములో కూడా వారి మధ్యలో ఉండి ఆయన వివాహ వస్తువులు కుటుంబ వస్తువులు ఏర్పాటు చేశాడు. నేటికి అదే జరుగుతుంది. ఎవరైనా వివాహమైనప్పుడు వారి మధ్యలో ఆయన ఉంటాడు, మూడో వ్యక్తిగా ఉంటాడు, మధ్యవర్తిగా ఉంటాడు, సమాధానకర్తగా ఉంటాడు. ఈమెకి తెలియంది ఆయనకి నేర్పిస్తూ, ఆయనకి తెలియంది ఈమెకి నేర్పిస్తూ, ఇద్దరిని సమాధానపరుస్తూ ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు ఆయన. కానీ ఇప్పుడున్న దినాల్లో కొన్ని కుటుంబాల్లో ఆయన